అందరికీ నమస్కారం. మనం ఎలాంటి సంపదను కూడగట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాం? ఇక్కడ వదిలిపెట్టేదా? లేక మనం వెంట తీసుకువెళ్ళగలిగేదా? నిజమైన సంపద అంటే ఏమిటో ఒక చక్కని సూఫీ కథ నుంచి తెలుసుకుందాం. ఒక ఫకీరు రోజు చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. రోజు అక్కడికి ఒక కట్టెలు కొట్టేవాడు వచ్చి కొన్ని కట్టెలను కొట్టుకుని తనతో తీసుకెళ్ళేవాడు. ఒకరోజు అతనితో ఆ ఫకీరు ఇలా అన్నాడు, నాయనా, ఇంకొంచెం ముందుకు వెళ్ళావంటే అక్కడ ఒక పెద్ద గంధపు చెట్టు అడవి ఉంది. నువ్వు అక్కడ ఒకే రోజు కలపను నరికితే అది నీకు 7 రోజులకు సరిపడా సంపాదన ఇస్తుంది అన్నాడు. కట్టెలు కొట్టేవాడు నమ్మలేకపోయాడు. ఎందుకంటే ఆ అడవి గురించి తనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని అతను అనుకున్నాడు. కానీ చూడటం వల్ల వచ్చే నష్టమేమీ లేదని నిర్ణయానికి వచ్చాడు. పైగా ఇతను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? కనుక కట్టెలు కొట్టేవాడు స్వయంగా వెళ్ళి చూడాలి అని నిర్ణయించుకున్నాడు. అలా అడవిలోకి ముందుకు వెళ్ళాడు. కట్టెలు కొట్టేవాడు వెనక్కి తిరిగొచ్చి, నా తండ్రి కూడా కట్టెలు కొట్టేవాడే, మా తాత కూడా అంతే. కానీ మేమందరం రోజుల తరబడి ఈ కట్టెలు కొట్టుకుంటూనే ఉన్నాం. నేను ఎంత దురదృష్టవంతుడిని, నాకు ముందే ఇది తెలుసుంటే బాగుండేది అని అన్నాడు. దానికి ఫకీరు, బాధపడకు నాయనా, ఇప్పుడు నీకు తెలిసింది కదా అన్నాడు. ఫకీరు పాదాలపై పడి, దయచేసి నన్ను క్షమించండి. ఈ అడవి నాకంటే బాగా ఎవరికి తెలుసు అని అనుకునేవాణ్ణి. చందనాన్ని ఎలా గుర్తించాలో నేను తెలుసుకున్నాను అని అన్నాడు. ఆ తర్వాత కట్టెలు కొట్టేవాడు తన రోజుల్ని ఎంతో ఆనందంగా గడపడం ప్రారంభించాడు. ఒక్కరోజు అడవికి వచ్చి కట్టెలు కొట్టుకునేవాడు. ఆపై 7, 8 లేదా 10 రోజులకు కూడా రావాల్సిన అవసరం ఉండేది కాదు. ఒకరోజు ఫకీరు అతనితో ఇలా అన్నాడు, సోదరా, నీ జీవితం అంతా ఇక్కడే కట్టెలు కొట్టుకుంటూ ఉండిపోయావు. ఇప్పుడు కూడా ఈ చందనాన్ని మించి విలువైనది ఇంకేదైనా ముందు ఉందేమో అని నువ్వు అనుకోవటం లేదు అని అన్నాడు. కట్టెలు కొట్టేవాడు దానికి, నేనది కనీసం ఆలోచించనే లేదు. చందనానికి మించింది ఏదైనా ఉందా అని అడిగాడు. గంధపు చెక్కను దాటి ముందుకు వెళ్ళు, అక్కడ ఒక వెండి గని ఉంది. ఈ కట్టెలు కొట్టుకోవటం వదిలేయి అని అన్నాడు ఫకీరు. ఇప్పుడు అతను ఫకీర్ని నమ్మటం మొదలుపెట్టాడు. దాంతో ఒక్కసారిగా పరిగెత్తుకెళ్ళి వెండి గనిని కనిపెట్టాడు. ఇప్పుడు విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. 4-5 నెలల వరకు కనిపించటం లేదు. ఒకరోజు వచ్చి మళ్ళీ కనిపించకుండా పోయేవాడు. కానీ మనిషి మనస్సు చాలా మూర్ఖంగా ఉంటుంది. ఇంతకు మించింది మరొకటి ఉంటుందని అతనెప్పుడూ గ్రహించలేదు. మళ్ళీ ఒకరోజు ఆ ఫకీరు అతనితో ఇలా అన్నాడు, నువ్వు అసలు ఎప్పటికైనా మేల్కొంటావా లేదా? నీ వైపు నుండి నీకు ఎలాంటి ప్రశ్నలు, ఉత్సుకత ఏమీ లేవు కదా. 6 నెలలుగా నువ్వు స్తబ్దుగా ఇంట్లో కూర్చున్నావు. పని లేదు, ఖాళీగా ఉన్నావు. అడవిలో ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దామని నువ్వు ఎప్పుడూ అనుకోలేదా? ఎదురుగా బంగారు గని ఉంది మూర్ఖుడా అన్నాడు. దానికి కట్టెలు కొట్టేవాడు, నేను చాలా నిదానంగా ఉన్నాను. నేను దాని గురించి ఆలోచించనే లేదు. వెండే ఆఖరిది, ఇంతకు మించి ఏముంటుంది అనుకున్నాను. పేదవాడిని, నేనెప్పుడూ బంగారం చూడలేదు. దాని గురించి కేవలం విన్నాను అంతే అన్నాడు. దానికి ఫకీరు, ఇంకొంచెం ముందుకు వెళ్ళు, బంగారు గని ఉంది అని జవాబిచ్చాడు. ఆపై మరింత ముందుకి వెళ్ళి వజ్రాల గని ఉంది. ఈ కథ ఇలా చాలా సంవత్సరాలు సాగింది. ఇప్పుడు కట్టెలు కొట్టేవాడు కూడా సంపన్నుడయ్యాడు. అతనికి సొంతంగా భవనాలొచ్చాయి. ఒకరోజు ఫకీరు ఇలా అన్నాడు, నువ్వు చాలా అజ్ఞానివి. ఇప్పుడు నువ్వు వజ్రాల దగ్గరే ఆగిపోయావు అన్నాడు. కట్టెలు కొట్టేవాడు
ఇంక నన్ను వదిలేయండి, ఇబ్బంది పెట్టకండి. ఇంక వజ్రాల తర్వాత ఏముంటుంది అన్నాడు అహంకారంతో. దానికి ఫకీరు, వజ్రాలను దాటి నేను ఉన్నాను. ఈ వ్యక్తి ఇక్కడే కూర్చుని ఉన్నాడని, ఇతనికి వజ్రాల గని గురించి తెలిసినా కూడా వజ్రాలు ఎందుకు సేకరించటం లేదని గాని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అంటే అంతకన్నా విలువైనది అతనికి దొరికి ఉండాలి. అది వజ్రాలను మించి ఉండాలి కదా! అన్న ప్రశ్న నీ మనసులో ఎప్పుడైనా తలెత్తిందా? అని అడిగాడు. ఆ మనిషి ఏడవడం మొదలుపెట్టాడు. అతనికి ఫకీరు మాటలు చాలా నిజమనిపించాయి. ఫకీరు పాదాలపై పడి ఇలా అన్నాడు. నేను ఎంత మూర్ఖుడిని! ఈ ప్రశ్న ఎప్పుడూ నా మనసులోకి రాలేదు. మీరు చెప్పినప్పుడు మాత్రమే నేను దీని గురించి ఆలోచిస్తున్నాను. నా జీవితంలో వజ్రాల కంటే ఎక్కువ సంపద మీ వద్దే ఉంది. నేను ఊహించలేకపోయాను. దయచేసి మీ వద్ద ఉన్న నిజమైన సంపదను పొందే మార్గం చూపించండి అని ప్రాధేయపడ్డాడు. ఫకీర్ ఇలా అన్నాడు. ఇంక నీకు డబ్బుతో అవసరం లేదు. ఇప్పుడు ఇంక నీ అంతరంగంలో ఉన్న గనిని తవ్వు. అది అన్నిటికంటే మించినది అన్నాడు. ఈ సలహా మనందరికీ కూడా వర్తిస్తుంది. మనం ముందుకు సాగాలి. అనుభవాలన్నీ నిశ్శబ్దం అయ్యే వరకు ముందుకు సాగుతూనే ఉండాలి. భగవంతుని అనుభూతి కోసం మనం ముందుకు కొనసాగుతూనే ఉంటాం. ద్వంద్వత్వం ఇంకా ఉనికిలోకి ఉన్నట్లుగానే సూచిస్తుంది. దర్శించువారు, దృశ్యం రెండూ ఉన్నట్లే. ఆ అనుభవం కూడా పోయినప్పుడు సమాధి స్థితి లభిస్తుంది. అప్పుడు దృశ్యం ఉండదు, దర్శించేవారు ఉండరు. ఏమీ ఉండదు. కేవలం నిశ్శబ్దమే ఉంటుంది. ఆ శూన్యంలో అవగాహన యొక్క దీపం ప్రకాశిస్తుంది. ఆ అనుభవం కూడా పోయినప్పుడు అదే అంతిమ స్థితి.